తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. వారితో మాట్లాడతాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ శ్రావణ మాసంలో చక్కగా అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు. మరి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఈ మాసంలో ఏ విధంగా మహిళలు పూజించుకోవాలి అంటారు? అలాగే ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే ఈ మాసంలో ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేయొచ్చో తెలియజేయండి. తప్పకుండానన్న. లక్ష్మీ కటాక్షం ఎవరికైనా కావాల్సింది. అవును. లక్ష్మీ కటాక్షం అంటే ఒక ఐశ్వర్యమే కాదు, విద్య ప్రజ్ఞ అన్నీ కలిగింది లక్ష్మీ కటాక్షం. అంటే ఏ సమయాన్ని మనం ఏది చేయాలి, ఏ సమయానికి మనం చేస్తే బాగుంటుంది అనుకోవడమే లక్ష్మీ కటాక్షం. ఆ ఇంట్లో నిత్యము దీపారాధన చేసి వెళ్ళడం అనేది ఒక లక్ష్మీ కటాక్షం. ఎంత బిజీ అయినా ఉండేయండి, ఎంత పరిగెట్టున ఆఫీస్లో వెళ్ళండి, కానీ ఆ ఇంటి ఇళ్ళలో ఒక దీపం పెట్టేసి వెళ్దాం అనుకుంది కదా, అది లక్ష్మీ కటాక్షం వాడికి ఉంది. అంటే నేను ఒక దీపం వెలిగించేసి సంవాద జస్ట్ అలా దీపం పెట్టి కాస్త దండం పెట్టుకొని వెళ్దాము, ఆ దీపం పెట్టుకొని వెళ్ళలేను అని చెప్పేసి అనుకుని మనసుకి అది గట్టిగా సంకల్పించుకొని ఆ దీపం పెట్టే వెళ్తుంది, పరిగెడుతుంది చూడండి, అది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జరుగుతుంది. కొంతమంది సాయంకాలం వచ్చాక స్నానం ఆచరించి కూర్చొని లలిత సహస్రనామం చదువుతుంటారు. పొద్దున్న చదవలేకపోయినా సాయంత్రం చదువుతాను, అది లక్ష్మీ కటాక్షం ఉంటుంది. సో లక్ష్మీ కటాక్షం అనేది ఉంటేనే ఇలాంటి ఆలోచనలు కలుగుతాయి మనకి. ఆ కటాక్షమే లేకపోతే ఏమి చేయరు. ఇంట్లో ఖాళీగా ఉన్నా కూడా 11కి 12కి పనమ్మాయితో అంతా శుభ్రం చేయించుకొని వీళ్ళలా కూర్చొని టీవీయో ఏదో కాసేపు ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంటారు. ఏ శుక్రవారమో ఏ గురువారమో పెడతాం దీపం, కానీ రోజు పెట్టమని చెప్తారు. కానీ ప్రతినిత్యము దీపారాధన చేస్తున్నారు అంటే ఆ ఇంట్లో సుభిక్షంగా ఉంది అని అర్థం, లక్ష్మీ కటాక్షం. అయితే ఆర్థిక పరిస్థితులు అనేది ఏంటంటే ఇవాళ రోజున ఉండే కాలగమనంలో మనకి ఖర్చులు విపరీతంగా ఉన్నాయి కనుక ఎంత వచ్చినా సరిపోదు. ఏంటి తర్వాత ఎంత ఉన్నా తృప్తి లేదు మనకి. సో తృప్తిని మనం తెచ్చుకోవాలి. ఇంత జాగ్రత్తగా ఉండగలము అనుకుంటే ఆ తృప్తి వస్తుంది. ఆ తృప్తి కలగాలి అంటే కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ఇది సరిపోతుంది, ఇది ఇంత సరిపెట్టుకుందాం అనుకుంటే అది తృప్తి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అది జరుగుతుంది. అది జరగకుండా తాపత్రయపడుతూ ఉంటాం. ఈ పడ్డము, ఎక్కువగా టెన్షన్లు పడ్డము, ఆవేశంగా ఎదుటి వాళ్ళతో మాట్లాడడము, ఇంట్లో భార్యభర్తల మధ్య వాదన ఉండడము, ఇలాంటివి లేకుండా ఉంటే కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇలా వాదించుకుంటూ ఉంటే కానీ లక్ష్మీ కటాక్షం కలగదు. ఒకరు ఉన్నా సరే కరిగిపోతుంది, ఎంత ఐశ్వర్యం ఉన్నా కరిగిపోతుంది అంటారు. అందుకని ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే ఇంట్లో నిత్య దీపారాధన ఉండాలి. సో నిత్యం దీపారాధన చేసేటప్పుడు లక్ష్మీ అనుగ్రహమే కావాలి అనుకుంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. నువ్వు నూనెతో కాకుండా ఆవు నెయ్యితోటి ఒత్తులు తెచ్చుకున్న బయట నుంచి అలా కాకుండా శుభ్రంగా స్నానం ఆచరించి ఎవరిని తాకకుండా ఒక కాటన్ తెచ్చుకోవాలి. అంటే పూజా స్టోర్లో పత్తి మంట ఇస్తారు విడిగా, గింజలు లేని పత్తి, అది తెచ్చుకొని ఇంట్లో కూర్చొని శుక్రవారం రోజున శుభ్రంగా పసుపు బట్ట కట్టుకొని చేతికి పసుపు రాసుకొని ఆ పత్తిని ఒత్తుల్లా చేసుకోవాలి. శ్రీం 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 అనే మంత్రం చదువుతూ ఒత్తులు చేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని, వారానికి సరి కావాల్సింటే వారానికి చేసుకొని పెట్టుకొని ఆ ఒత్తుల్ని 3 ఒత్తులు కలిపి ఆవు నెయ్యి దీపం వేసి వెలిగించాలి. కుందులో పెట్టి చక్కగా ఆ కింద ప్లేట్లో కాస్త పసుపు కుంకుమ వేసి ఈ దీపం కుందు పెట్టాలి. పెట్టి దాంట్లో నెయ్యి వేసి వెలిగించిన తర్వాత మళ్ళీ గంధము కుంకుమ పెట్టి మళ్ళీ 2 పుష్పాలు పెట్టి అండి శ్రీం శ్రీయాయ నమః అనే మంత్రం అమ్మవారు చదువుతూ మళ్ళీ 2 చుక్కలు నెయ్యి బొట్లు ఆ దీపంలో వేయాలి. ఇలా చేస్తే క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతినిత్యము ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం 3 వేళలో లక్ష్మీ అష్టకాన్ని చదవడం. 3 వేళలో చాలా సింపుల్ అమ్మా. ఎంత 2 నిమిషాలు పడుతుంది ఆ లక్ష్మీ అష్టకం. రాని వాళ్ళకి 5 నిమిషాలు, వచ్చిందంటే 2 నిమిషాలు చదివేస్తారు. అంటే ఏమో మరి భోజనం చేసిన మధ్యాహ్నం అంటే 3 కాలాల్లో అంటే మధ్యాహ్నం మళ్ళీ భోజనం చేస్తాం కదా, ఆ తర్వాత చదువుకోవచ్చా? ఇక్కడ సుహాసినికి ఉపవాసం లేదు అసలు. సుహాసిని అంటేనే ఆవిడకి నియమాలు కొన్ని ఉంటాయి. సుహాసినికి ఏంటంటే పసుపు స్నానం చేస్తే ఆవిడ ఆ రోజంతా పవిత్రంగా ఉన్నట్టే. ఇక భోజనం చేసిందంటే అదేం కాదు అండి. చాలా మంది తెలియక శుక్రవారాలు ఉపవాసాలు ఉంటారు. శుక్రవారం అసలు ఉపవాసమే ఉండకూడదు. సుహాసిని శుక్రవారం ఉపవాసం ఉండడం కానీ, ఖాళీ కడుపుతో ఉండడం కానీ, అక్షుబ్బాధ అంటే ఏదో కడుపు ఆకలి బాధ ఏదైతే పడతారో అది మంచిది కదా, అమ్మవారు అనుగ్రహించదు. అది అమ్మవారు చాలా కోపం వస్తుంది. అందుకే ఇంత పండో ఫలమో తినేయాలి. అందుకే ఉపవాసాలు అంటే పళ్ళో ఫలమో తినమని చెప్తారు. అంతేగాని ఆహారం తీసుకోవద్దు, అన్నం అవి తినకుండా ఏదో పళ్ళు ఫలం తినని చెప్తారు. సో సువాసినీలకి దోషం లేదు. పొద్దున్న చక్కగా దీపాలు చేసి లక్ష్మీ అష్టకం చదువుకుంటాం.
మధ్యాహ్నం కాస్త 11, 11:30కి ఆ టైంలో కాస్త మళ్ళీ లక్ష్మీ అష్టకం చదువుకోవడం. మనం ఆఫీస్లో ఉన్నా పర్లేదు, జస్ట్ తీసుకొని ఒక 2 నిమిషాలు చదువుకొని మనసు అక్కడ అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. కళ్ళు మూసుకుంటే అమ్మవారి దగ్గరికి మనం చేస్తాం. కళ్ళు మూసుకుంటే మనసు వెళ్ళిపోతుంది కదా, అవును. అన్నిటికన్నా వేగంగా వెళ్ళేది మనసే. కళ్ళు మూసుకొని అమ్మవారి దగ్గర నేను పొద్దున్నే ఆ దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టా, పూజ చేస్తాను అని చెప్పి ఇంకో 2 అరటిపళ్ళు అక్కడ ఉంటాయి కదా, మళ్ళీ ఆ అరటిపళ్ళు అమ్మవారు చూపించడం మనసులో అనుకోవడం. మళ్ళీ సాయంకాలం కూడా 6 గంటలకి లక్ష్మీ అష్టకం చదువుకోవడం. కుదిరితే చక్కగా దీపారాధన పొద్దున్న సాయంత్రం. కుదరకపోతే లక్ష్మీ అష్టకాన్ని 41 రోజులు చేస్తే లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది. 3 వేళల్లో ఇలా 3 వేళల్లో చేయాలి క్రమం తప్పకుండా. పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 11:30కి, సాయంకాలం మళ్ళీ 6 గంటలకి. ఏవైతే ఈ వేళల్లో ఈ వేళలు మిస్ అవ్వకూడదు. ఈ వేళల్లోనే కరెక్ట్గా అదే పద్ధతిలో 41 రోజులు చేస్తే మీరు ఖచ్చితంగా శుభవార్త వింటారు. మన 41 రోజులు అందరు మహిళలకి చేయడానికి అంటే మధ్యలో బ్రేక్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, బ్రేక్ వచ్చిందంటే కంటిన్యూ చేసుకోవచ్చు. అదేం లేదు, అది ప్రకృతి వచ్చిన ధర్మాలు కదా ఇవన్నీ. దానివల్ల మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం అలా ఏమి లేదు. హాయిగా మళ్ళీ 5వ రోజు నుంచి మళ్ళీ చదువుకోవచ్చు. అది 41 రోజులు కంప్లీట్గా చేయాలి. ఇది వీళ్ళు చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది వీళ్ళకి. అమ్మవారు ఒక అనుగ్రహం కలిగితే ఇవాళ మహిళలు ఏ పనైనా చేయగలుగుతారు ఈజీగా, ఎంత శ్రద్ధగానే చేయగలుగుతారు. చాలా మంది ఇప్పుడు శ్రావణ మాసం పొద్దున్నే వరలక్ష్మీవ్రతం పూజ చాలా మంది చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అవును, కొంతమంది వరలక్ష్మీవ్రతం రోజు అయితే మనకి హాలిడే ఇస్తారేమో కొన్ని విషయాలు, కొన్ని ఆఫీసుల్లో, కొన్ని ఆఫీసులు ఇవ్వరు కదా. సో ఇవ్వనప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, పొద్దున్నే చక్కగా అమ్మవారికి పూజ చేసేసుకొని సాయంకాలం మళ్ళీ వచ్చి స్నానం చేసేసి మళ్ళీ మొత్తం పిలుచుకొని తాంబూలు ఇచ్చుకుంటున్నారు కదా శుభ్రంగా. ఎలా అంటే చేసే మన మనసు ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అన్ని వస్తాయి, దారిలో వస్తాయి. మనసులో మనకి ఆ సంకల్పం రాలేదనుకోండి, ఏ దారి రాదు. ఎదురుకుండా అమ్మవారు కూర్చున్నా సరే చేయలేము మనం, ఎందుకంటే మన సంకల్పం లేదు మనసులో. అది మనసు సంకల్పం ఎంచుకోవాలి. ఏదైనా సంకల్ప బలం ఎప్పుడైనా గట్టిగా ఉంటే ఏ పనైనా సాధిస్తాం. అందులో స్త్రీ ఎలా చేసినా అది అనుగ్రహం అనేది లభ్యమవుతుంది వీళ్ళకి. రైట్ అమ్మా. అంటే నిత్యం ప్రతి ఒక్కరికి ఉండేటువంటి అనుమానం ఇది, నా అనుమానానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఈ శ్రావణ మాసంలో ఏం చేయొచ్చు అనేది తెలియజేశారు. మీరు అన్నట్టుగా 41 రోజులు ఈ శ్రావణ మాసం నుంచి మొదలు పెడితే ఇంకా చాలా బాగుంటుంది, భాద్రపద మాసం వరకు వెళ్తుంది చక్కగా. రైట్ అమ్మా, ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.